వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. ఈ సంక్రాంతి సీజన్కి 5 తెలుగు సినిమాలు పోటీ పడుతున్నాయి. రాజా సాబ్ తోటి అంటే మన సంక్రాంతి అంటే కోడి పందాలతో పోలుస్తూ ఉంటాం. 5 పందెం కోళ్లు ఈ సినిమాలో ఈ సీజన్ లో పోటీ పడుతున్నాయి. ది రాజా సాబ్ తోటి అది మొదలవుతుంది 9వ తేదీ. అలాగే చిరంజీవి గారి మనశంకర వరప్రసాద్ గారు, రవితేజ భర్త మహాశైలకు విజ్ఞప్తి, నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు, అలాగే నారీ నారీ నడుమ మురారు తోటి శర్వ. సో ఇలా 5 హీరోలు ఈ సినిమాకి ఈ సీజన్ లో పందెం కోళ్ళులాగా పోటీ పడుతున్నారు. వీటిలో ఏ సినిమా ఆడుతుంది, ఏ సినిమా ఆడదు, అలాగే సంక్రాంతి విజేతగా నిలిచేటువంటి సినిమా ఏది అనేటువంటి క్యూరియాసిటీ అందరిలో కూడా వ్యక్తమవుతుంది. ఈవెన్ ఇదే సంక్రాంతికి తెలుగునాట విజయ్ సినిమా జననాయకుడు కూడా రిలీజ్ అవుతుంది. నిజానికైతే పరాశక్తి కూడా రిలీజ్ అవ్వాల్సింది శివకార్తికేయంది, బట్ థియేటర్ల సమస్య వల్లే అది ఇక్కడ రిలీజ్ కావట్లేదని మనకి సమాచారం ఉంటుంది. సో ఇప్పుడు మనం తెలుగు సినిమాల వరకే మాట్లాడుకుందాం. మరి ఈ తెలుగు సినిమాల్లో 2 అత్యంత భారీ బడ్జెట్ తోటి, అంటే రాజా సాబ్ అలాగే మనశంకర వరప్రసాద్ గారు, ఈ 2 కూడా చాలా భారీ బడ్జెట్ తోటి చాలా క్రేజీ ప్రాజెక్టులుగా మన ముందుకు వస్తున్నాయి. మరి మన ముందు ఇప్పుడు సీనియర్ జర్నలిస్ట్ ధీరజ్ అప్పాజీ ఉన్నారు. ఈ సినిమాల మీద ఆయన అభిప్రాయం ఏంటి, ఏ సినిమాలకి ఎలాంటి అంటే పాజిటివ్ అంశాలు వాటికి దోహదం చేయబోతున్నాయి ఆడటానికి, సో ఆయన దృష్టిలో సంక్రాంతి విజేతగా నిలిచే సినిమా ఏది అడిగి తెలుసుకుందాం. నమస్కారం అప్పాజీ గారు. సో అది సంక్రాంతి సీజన్ ఈసారి ఫుల్ జోష్ మీద వస్తుంది. ఎందుకంటే అయ్యాస్ అన్ని సినిమాలు కూడా కామెడీ జానర్ లో తయారైనటువంటి సినిమాలే. అవును అవును. సో ఇంత ముందు అంటే కామెడీతో పాటు వేరే యాక్షన్ జానర్ సినిమాలు వేరే వేరే కూడా వచ్చాయి. అవును. సో ఇక్కడ రాజా సాబ్ ఇది హారర్ మేళవించినటువంటి కామెడీ ఎంటర్టైనర్. అవును. ఎందుకంటే మనం ఫస్ట్ లో ఒక 2-3 నెలల క్రితం వచ్చినటువంటి ట్రైలర్ గానీ, ఇప్పుడు 2.0 అని చెప్పి రిలీజ్ చేసినటువంటి ట్రైలర్ గానీ మనకి 2 రకాలైనటువంటి పార్శ్వాలను చూపించాయి. అవును, ఈ 2 ట్రైలర్లు కూడా. సో అట్లాగే మనశంకర వరప్రసాద్ గారిలో వింటేజ్ చిరంజీవి గారు కనిపిస్తున్నారు అంటారు. భర్త మహాశైలకు విజ్ఞప్తి చూస్తే ఈ మధ్య కాలంలో రవితేజకి ఇలాంటి సినిమా కదా కావాల్సింది అనేటువంటి ఒక ప్రచారం వచ్చేసి. అవును. ఇక నవీన్ పోలిశెట్టి గురించి చెప్పాల్సిందే ఉంది. అవును. అతను ఎంత సరదాగా ఎంత జోవియల్ గా తన సినిమాని ప్రమోట్ చేస్తున్నాడు చూస్తున్నాం అనగానే. శర్వా కూడా 2 భామల మధ్య చిక్కుకున్నటువంటి నారి మురారిగా తను కనిపిస్తున్నాడు. అది కూడా ఎంటర్టైనరే. అవును. సో ఇవి చూస్తామంటే మీకేమనిపిస్తుంది, ఏ సినిమాల మీద మీకు ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంది? అంటే మనం ఇప్పుడే సంక్రాంతి విజేత పలానా సినిమా అయ్యే అవకాశం ఉందని మనం జడ్జ్ చేసే ఇది ఖచ్చితంగా యాక్చువల్గా అన్ని సంక్రాంతి విజేతలుగా కావాలనుకో. అది అంటే ఇంకొకటి ఏంటంటే సంక్రాంతికి అంత స్టామినా కూడా ఉంది. ఇప్పుడు 5 సినిమాలని కూడా బ్లాక్ బస్టర్ చేసేంత స్టామినా సంక్రాంతికి ఉంది. అందుకే కదా ఇంతమంది పోటీ పడి రిలీజ్ చేయడం. అవును, తగ్గకుండా ఏమనుకున్నారంటే నారి నారి నాడు మురారి గాని, అవును, లేకపోతే అనగనగా ఒక రాజు గాని కానీ వాళ్ళు ఇదే పర్ఫెక్ట్ అవును అని వాళ్ళు. అంటే సంక్రాంతి ఏంటంటే పర్వాలేదు అంటే చాలు పెద్ద హిట్ అవుతుంది. అదే మామూలు సీజన్ లో వచ్చి మామూలు అనిపించుకునే సినిమా. ఇప్పుడు ఉదాహరణకి మన సంక్రాంతికి వస్తున్న అనే సినిమా కూడా గత ఏడాది వచ్చింది 300 కోట్లు పైగా కలెక్ట్ చేసినటువంటి ఆ సినిమా గురించి ఏమన్నారు, ఇది సంక్రాంతి కాకుండా వేరే సీజన్ లో వచ్చి ఉంటే మామూలు హిట్ అయ్యేది అని వ్యాఖ్యలు మనకి విన్నాం కదా. అలాగా సంక్రాంతికి అంత స్టామినా ఉంది కాబట్టి రాజా సాబ్ నుంచి అనగనగా ఒక రాజు వరకు 5 సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని అయితే మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. అయితే ఈ 5 సినిమాల్లో ప్రత్యేకత ఏంటంటే అందులో 2 హీరోలు సక్సెస్ కోసం చాలా సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి హీరోలు, రవితేజ, శర్వానంద్ కదా. ధమాకా తర్వాత రవితేజకి హిట్ పడలేదు, గట్టి హిట్ ఏంటి అసలు అవును మామూలు హిట్ కూడా లేదు. రావణాసుర కావచ్చు, ఈగిల్ కావచ్చు, మిస్టర్ బచ్చన్ కావచ్చు, మాస్ జాతర కావచ్చు, ఏది సాటిస్ఫై చేయలేదు. కాబట్టి అతనికి ప్రాపర్ గా ఒక హిట్ రావాల్సినటువంటి ఉంది. టైగర్ సినిమా, టైగర్ నాగేశ్వరరావు ఏది కూడా ధమాకా తర్వాత వాల్తేరు వీరయ్య ధమాకా తర్వాత అతను హిట్ లేదు. అవును. కాబట్టి ఈ సినిమా మీద నిజానికి ఈ సినిమాకి ఇప్పుడు రిలీజ్ అయినటువంటి ప్రమోషనల్ మెటీరియల్ చూస్తే ఇదేదో సినిమా హిట్ అయ్యే సినిమా లాగే ఉంది అని అనిపిస్తుంది. కిషోర్ తిరుమల ఇది కానీ, ఆ హీరోయిన్ మధ్య వచ్చే ఇది కానీ, అది కూడా హిట్ అయిపోయి. ఇంకొకటి ఏంటంటే అంటే జనరల్ గా రవితేజగా ఉన్నటువంటి ఏదైనా చిన్న బ్యాడ్ రిమార్క్ ఏదైనా అంటే
అతను కథా కథనాల గురించి పెద్దగా పట్టించుకోకుండా రెమ్యూనరేషన్, ఇదిగోండి ఈ సినిమా మీరు లాస్ట్ టైం 30 తీసుకున్నారు కదా, 35 ఇస్తామంటే టక్కన డేట్లు ఇచ్చేస్తాడనే ఒక ఇది ఉంది. రెమ్యూనరేషన్, పారితోషికానికి ప్రాధాన్యత, కథా కథనాలు పెద్దగా పట్టించుకోవడం అనే ఒక ఇది ఉంది. వరుసగా సినిమాలు చేసుకుంటూ పోవడం, అది సంవత్సరానికి 2 సినిమాలు, ఆ సినిమా మంచి కథ తయారు చేసుకోవడం చూసుకుంటారు, దర్శకుడి బాధ్యత, అది పెట్టిన డబ్బులు వస్తాయో లేదో చూసుకోవడం నిర్మాత బాధ్యత, నాకేంటి అన్నట్టుగా అతను వ్యవహార ధోరణి ఉంటుందని చెప్పి జనరల్ ఇండస్ట్రీలో ఒక చిన్న టాక్ కదా. కానీ మొట్టమొదటిసారిగా అతని కెరీర్ లో ఈ సినిమాకి రెమ్యూనరేషన్ తీసుకోకుండా ప్రాఫిట్ షేరింగ్ బేసిస్ మీద చేస్తున్నాడని వాళ్ళు స్వయంగా దర్శకుడు నిర్మాత ప్రకటించడం బట్టి కూడా ఈ సినిమాకి అంటే అతనికి ఎంతో కాన్ఫిడెన్స్ ఉంటే తప్ప అలా చేయడు కదా. అవును, రెమ్యూనరేషన్ తీసుకోవడం అంటే గ్యారంటీ ఉండే రెమ్యూనరేషన్ పక్కన పెట్టుకొని అది ఇప్పుడు రీజనబుల్ గా ఇంత అయితే హ్యాపీగా ఇచ్చేసే అంత ఉంటది కదా. అతను అడిగినంత కాకపోయినా అవును, అతను అడిగిన దానికి 5 to 10% తక్కువలో ఇచ్చి సినిమాలు చేయడానికి చాలా మంది లైన్ లో ఉన్నారు కదా. అటువంటిది నాకు రెమ్యూనరేషన్ వద్దు, ఈ సినిమాలో నేను ప్రాఫిట్ షేరింగ్ తీసుకుంటాను అంటే డెఫినెట్ గా, అంటే బేసిక్ గా అతను డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాడని చెప్తారు కదా. అలాగా ప్రాఫిట్ షేరింగ్ బేస్ మీద సినిమా చేస్తుండడం బట్టి కూడా ఫస్ట్ టైం ఈ సినిమాకి ఒక మంచి పాజిటివ్ బజ్ వస్తుంది. తర్వాత డైరెక్టర్ ట్రాక్ రికార్డు కిషోర్, అతను ఫస్ట్ సినిమా నేను శైలజ దగ్గర నుంచి మధ్యలో 1-2 సినిమాలు కొంచెం డిసప్పాయింట్ చేసిన అతని ట్రాక్ రికార్డు కూడా బానే ఉంది. చిత్రలహరి కానీ ఇలా కొన్ని సినిమాలు అతను బాగా ఇది ఉన్నాయి కాబట్టి ఇలాగ ఆ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. ఇక మొట్టమొదటిగా వస్తున్నటువంటి రాజాసాబు సినిమాకి సంబంధించి మొదట్లో కొంత డివైడెడ్ టాక్ ఉండేది. అంటే రిలీజ్ అయినటువంటి ట్రైలర్ అయితే బాగా చేసింది, పైగా సినిమా 2-3 సార్లు వాయిదా పడ్డం, ప్రభాస్ ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ముందుకు రాలేకపోవడం, అంటే ఫౌజీ స్పిరిట్ సినిమాల దీంతో ఆ లుక్స్ అయ్యి బయటకు వస్తాయి అన్నట్టుగా అతను ప్రమోషన్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేయకపోవడం, ఇలాగ రకరకాల కారణాల వల్ల పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి మధ్యలో మెరాయి తప్ప వరుసగా అన్ని సినిమాలు కూడా ఫెయిల్ అవడం, దానివల్ల ఈ సినిమా మీద పెద్దగా అంటే హోప్స్ లేవేమో హీరోకి కూడా, అందుకే ముందుకు రావట్లేదు అనుకున్నారు. 2024 అయితే వాళ్ళకి చాలా బ్యాడ్ కదా. మిరాయి తప్ప వాళ్ళ బ్యానర్ లో వచ్చిన సినిమాలు, మిరాయి తర్వాత మళ్ళీ మొన్న ఒక సినిమా వచ్చింది తెలుసు కదా అని, అది కూడా డిసప్పాయింట్ చేసింది. ఇలాగ వేరియస్ రీజన్స్ వల్ల ఆ సినిమాకి ఆశించిన స్థాయిలో, అంటే ప్రభాస్ ఉన్నటువంటి పాన్ ఇండియా రేంజ్ కి తగ్గట్టుగా ఆ సినిమా క్రేజ్ రాలేదు. కానీ అసలు మారుతి డైరెక్షన్ లో ప్రభాస్ కదా, మారుతి కూడా చాలా సందర్భాల్లో చాలా వేదికల మీద అదే విషయాన్ని అన్నాడు కదా. అసలు ఈ ప్రాజెక్ట్ మెటీరియలైజ్ అవద్దని ఎవరు నమ్మలేదు, ఏదో మారుతి పబ్లిసిటీ చేసుకుంటున్నాడు కావాలని అని చెప్పి అన్నారు. వాళ్ళందరూ విమర్శలకి నేను సమాధానం ఈ సక్సెస్ తో చెప్తానని చెప్పి ఆయన చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు కదా. వీటన్నిటి వల్ల ముఖ్యంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన తీరు, అక్కడ నెలకొన్నటువంటి జోష్, ప్రభాస్ స్పీచ్, వీటన్నిటి వల్ల, అంటే నాకు తెలిసి ప్రభాస్ అంతకుముందు ఈవెన్ బాహుబలికి కానీ దేనికి కూడా అలా మాట్లాడి ఉండడు. చాలాసేపు ప్రొడ్యూసర్ గురించి, డైరెక్టర్ గురించి, హీరోయిన్ గురించి, ఈ మ్యూజిక్ డైరెక్టర్ గురించి ఇంత డైరెక్టర్ ని అంత వాటేసుకోవడం అలాగే మాట్లాడడం అంతకుముందు ఎప్పుడు జరగలేదు. దానివల్ల ఏంటంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత మొత్తం ఈక్వేషన్ మారిపోయింది. కొంతేమో ట్రైలర్ 2.0 వచ్చిన తర్వాత అది ఈ ఈవెంట్ వెంటనే వచ్చిన 2.0 ట్రైలర్ తోటి అసలు ఇది నిజంగానే మారుతి తీసాడా అనే రేంజ్ లో ఉంది కదా. కాబట్టి రాజాసాబుకి విపరీతమైనటువంటి క్రేజ్ ఉంది. ఇప్పుడు బాలీవుడ్ లో కూడా ప్రభాస్ ఉన్నటువంటి మార్కెట్ మనకి తెలుసు. పైగా ఇప్పుడు ఎలాగైతే మీరు ఇందాక వింటేజ్ మెగాస్టార్ అని అన్నారు, ఇలా వింటేజ్ ప్రభాస్ కనిపిస్తున్నాడు. డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి సినిమాలు, కామెడీ టైమింగ్, హీరోయిన్ తోటి మంచి జోష్ఫుల్ సరసాలు అవి ఇవన్నీ. కాబట్టి డెఫినెట్ గా రాజాసాబ్ సినిమాకి, అంటే సంక్రాంతి రేసులో మొట్టమొదటిగా వస్తున్నటువంటి ఈ సినిమాకి సూపర్ హిట్ అయ్యే, బ్లాక్ బస్టర్ హిట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అట్ ది సేమ్ టైం 3 రోజుల తర్వాత వస్తున్నటువంటి మనశంకర వరప్రసాద్ గారు సంక్రాంతికి వస్తున్న సినిమా కూడా అంతే క్రేజ్ ఉంది. అప్పుడు వాల్తేరి వేరే ఎలాగైతే చిరంజీవి రవితేజ కాంబినేషన్ లో వచ్చి పెద్ద హిట్ అయిందో, ఇప్పుడు చిరంజీవి వెంకటేష్ కాంబినేషన్ లో వస్తున్నటువంటి సినిమా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవడానికి అన్ని అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి కదా. అవును, అనిల్ రావిపూడి చూస్తే అది ట్రైలర్ లో మనం చూసాం. అవును, అంత ఎంటర్టైనింగ్ గా. అవును, అంటే బయట సింహం లాగా
పుల్లాగా ఉండేటువంటి ఆయన ఆ, భార్య దగ్గరికి వచ్చేటప్పటికి ఎలా అయిపోతాడు, ఆ తరహా ఎప్పుడు కొంచెం లోపలికి వచ్చారు అందరూ వింటున్నారు అని చెప్పేసి ఫోర్స్ గా వచ్చి అవును ఆ టైప్ ఇప్పుడు కూడా అది హిట్, సూపర్ హిట్ ఫార్ములా అది ఫారం కదా? అవును. పైగా అదే అనిల్ రావిపూడి దాన్ని పట్టుకొని పట్టుకొని చిరంజీవిని ఎలా చూపిస్తే అది ఒక కొత్త అంటే మళ్ళీ ఒక కొత్తగా చూపించినట్లు అవుతుంది. అవును ఎప్పుడో చూసాం చిరంజీవిని మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం అని చెప్పి ఫీలింగ్, అవును అవును ఆ ఫీల్ తీసుకొస్తే చాలు హిట్ అయినట్టే కదా. డెఫినెట్ గా ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనం చూసాం. అంటే మీరు 300 అన్నారు కానీ 260 అదే ఇంచుమించుగా కానీ ఒక వెంకటేష్ సినిమాకి 265 కోట్లు గ్రాస్ రావటం అనేది అన్బిలీవబుల్ అనుకున్నారు అంతే కదా, అది సాధ్యమైంది. అది అవును మన మీరు అన్నట్టు అది సంక్రాంతి సీజన్ లో రావటం వల్ల కూడా దానికి ఆ బెనిఫిట్ అనేది అవును అవును అంటే బాగుంది. యాక్చువల్ గా కొంత ఇల్లాజికల్ గా ఉండే సీన్స్ అనే మాట కూడా వినిపించింది. అవును అయినప్పటికీ కూడా సంక్రాంతి సీజన్ దాన్ని కుర్రాడు కామెడీ, ఆ బాలరాజు కామెడీ. ఇంకా ఈ సినిమాకి సంబంధించి ఇప్పుడు ఇందులో కూడా బాలరాజు ఉన్నాడు. బాలరాజుకి సంబంధించి ఇప్పటివరకు ఏది రిలీజ్ చేయలేదు. అదొక సస్పెన్స్ దీనిలాగా జాగ్రత్త పెట్టుకున్నాడు అనిల్ రావిపూడి. నాకు తెలిసి రేపు ఎల్లుండో అది వదులుతాడు. అలాగే ఎప్పుడు తన సినిమాని ప్రమోట్ చేయడానికి ముందుకు రానటువంటి నయనతార ఆల్రెడీ స్టార్టింగ్ ఒక వీడియో చేసింది. ఆమె ఒప్పుకున్నప్పుడు ఒకటి చెప్తా, మళ్ళీ ఇంకా గుమ్మడికాయ కొట్టేసి ఇంకా షూటింగ్ అయిపోయి పోస్ట్ ప్రొడక్షన్ కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకటి. పైగా ఆమె ఏంటి నాతోటి ప్రమోషన్ వీడియో ఏం చేయించవా అని చెప్పి మనోడు స్పృహ కోల్పోయి కింద పడిపోవడం, షాక్ అయిపోయినట్టు. అది చాలా హిలేరియస్ ఉంది. నేను ఒక 5-6 సార్లు చూసా, అరే భలే ఉంది, భలే చాట్ అని చెప్పి. నిజమా అని మళ్ళీ భుజాలు చదువుకోవడం. అంటే కానీ ఎందుకనో మన సంక్రాంతికి వస్తున్న సినిమా ప్రమోషన్ తో పోల్చితే ఈ సినిమా కొంచెం ప్రమోషన్, అనిల్ రావిపూడి మార్క్ ప్రమోషన్ కొంచెం తక్కువైంది నాకు అనిపించింది కదా. అది తప్పితే ఇంకా వేరే ఏం లేదు అసలు వెంకటేష్ వెంటబడి నేను పాడతానని కానీ ఇవన్నీ అసలు ఇద్దరు హీరోయిన్లతో మనోడు చేసిన ఇది అంటే చిరంజీవి సినిమా కాబట్టి అంత అవసరం లేదని అనుకుని ఉండొచ్చు. బట్ చిరంజీవి గారు కూడా ఈ విషయంలో చొరవ తీసుకుని చేసి ఉంటే ఇంకా బాగుండేది. మరి చిరంజీవి గారితో చేశారు కదా మధ్య మొన్న కూడా వేరియస్ గెటప్స్ లో ఒక గ్యాంగ్ లీడర్ గెటప్, ఒక ఖైదీ గెటప్, ఆ గెటప్ ఈ గెటప్ లో మనోడు చేశాడు. కానీ అంటే నేను ఇందాక అబ్జర్వ్ చేశా, సోషల్ మీడియాలో ఈ ట్రైలర్ ఆశించిన స్థాయిలో లేదు. చిరంజీవి గారు కొంతమంది నచ్చట్లేదు, అది చిరంజీవి గారు కొంత డిసప్పాయింట్ అయ్యారు, అందుకే తిరుపతి ఈవెంట్ కి కూడా వెళ్ళలేదు. ఇలాగ కొంత నెగిటివిటీ స్ప్రెడ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన అన్నిటికీ ఎందుకు వస్తారు, ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పెట్టుకున్నారు. అవును అవును ఇద్దరు వస్తున్నారు ప్రీ రిలీజ్ ఈవెంట్ చిరంజీవి. ఇప్పుడు ఎలాగైతే ఇప్పుడు రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒక దీనిలాగా అయిపోయింది, గేమ్ చేంజర్ లాగా. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ తోటి నాకు తెలిసి ఇద్దరు స్టేజ్ మీద స్టెప్లు వేసినా వేస్తారు ఇద్దరు సరదాగా. అదే మెగా విక్టరీ మాస్ సాంగ్ ఉంది కదా, అది చిన్న బిట్ అని నాకు తెలిసి ఒక 5 సెకండ్స్ నయనతారతో కూడా కొంచెం వేయిస్తారు. కాబట్టి నెక్స్ట్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. అదే నయనతార వస్తుందా లేదని ఇప్పటికైతే డౌటే. ఆమె బహుశా రాకపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఆమె 2 ప్రమోషనల్ వీడియోలు చేయటమే ఇప్పుడు తమిళ సినిమా వాళ్ళని చాలా వాళ్ళని వేధిస్తూ ఉంది. మా సినిమాలకు అసలు ప్రమోషన్ రావట్లేదు, అట్లాంటి ఒక తెలుగు సినిమాకి ఆమె 2 ప్రమోషన్ వీడియోస్ చేస్తుందా అని చెప్పేసి ఇప్పుడే అక్కడ ఆల్రెడీ పైగా ఆమె ముందుకు వచ్చి ఎందుకు నాతో చేయించట్లేదు అని చెప్పి మనల్ని కాలర్ పట్టుకుని అడుగుతున్నట్టు అది క్రియేట్ చేసింది అనిల్ రావిపూడి. సో అంటే మిగతా ఎవరికి సాధ్యం కాని దాన్ని అనిల్ రావిపూడి చేశాడు. నయనతారని బయటికి ఎట్లా చేయించాడు ఆమె చేత అని. అవి కూడా ఎంత వైరల్ అయిపోయినాయి ఆ 2 వీడియోలు. మామూలు కంటెంట్ పరంగా చూసుకున్నా కూడా. యజ్ఞమూర్తి గారు ఇప్పుడు వాళ్ళు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటారన్నది పక్కన పెట్టండి, 10 కోట్ల 15 కోట్ల ఏంటన్నది. ఈవెన్ ₹1,00,00,000 తీసుకున్నా, ₹1,00,000 తీసుకున్నా కూడా వాళ్ళు యాక్ట్ చేసినటువంటి సినిమాని ప్రమోట్ చేయాల్సిన బాధ్యత అందులో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరూ తీసుకోవాలి. అడిగినప్పుడు ఇప్పుడు నిర్మాత అడిగితే ఒక సినిమా తీయడం ఒక ఎత్తు అయితే, ఆ సినిమాని ప్రేక్షకులకు చేరువ చేయడం అనేది ఇంకొక ఎత్తు. అవును, ఆ బాధ్యత తీసుకోకపోవడం అనేది ఖచ్చితంగా మంచిది కాదు. నయనతార ఈ సినిమా నుంచి అయినా సరే తను అంటే బాధ్యత అంటే అలా ఆమె ముందుగానే అగ్రిమెంట్ లో ఉంది కాబట్టి మాకు నయనతార ఉంటే చాలు, ప్రమోషన్ అవసరం లేదు, సినిమాయే ప్రమోషన్ అనుకుని చాలా మంది ఆమె చేస్తున్నారు. ఇవాళ సౌత్ ఇండియాలో మరి ఆమె నెంబర్ 1 పొజిషన్ ఉంది కదా స్టిల్ రెమ్యునరేషన్ పరంగా. 22 years 23 years అవుతుంది ఆమె వచ్చి, 40 సంవత్సరాలు ఆమెకి.
ఎప్పుడు చంద్రముఖి ఇంకా పైగా ఇప్పుడు జవాన్ సినిమాతో బాలీవుడ్ లో అక్కడ కూడా బ్లాక్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇలాగ 40+ లో ఈ క్రేజ్ అంటే అదొక సెన్సేషన్. ఇప్పుడు గజనీ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా అనిపిస్తా అంతే కదా. చంద్రముఖిలో అదే చంద్రముఖిలో అక్కడ చెప్పాలంటే ఆమెది మామూలు ఏదో పాత్రతో పోలిస్తే చాలా తక్కువ కదా అసలు. అవును. గజనీలో కూడా సెకండ్ లీడ్. అంతకు ముందు కూడా 1-2 సినిమాలు అలాగే ఉంటాయి డబ్బింగ్ సినిమాల్లో. అలాంటి స్టేజ్ నుంచి ఆమె తర్వాత సూపర్ హీరోయిన్ గా మారిపోవటం అక్కడ తమిళంలో తెలుగులో ఈ విధంగా అంటే ఒక నెంబర్ 1 హీరోయిన్ గా ఇప్పటికీ ఆమెకు ఆ క్రేజ్ అనేది తెలుగులో కూడా అలాగే ఉండటం. అవును. ఎక్కడ కూడా మధ్యలో ఏ 1-2 సినిమాల్లో గ్లామర్ కొంచెం ఇదైనట్టు అనిపించింది. ఇప్పుడు ఒక సింహ గానీ లేకపోతే ఆంజనేయులు ఇటువంటి సినిమాల్లో కొంచెం అనిపిస్తుంది కానీ మళ్ళీ వెంటనే అంటే సింహాలో క్యారెక్టర్ పరంగా ఆమె కొంచెం పెద్దరికంగా కనిపిస్తుంది. అదే వయసుకు మించి పెద్దరికంగా కనిపించడం అంటే గ్లామర్ పరంగా కొంత ఇదైనట్టు అనిపిస్తుంది. మళ్ళీ దాన్ని ఇది చేసుకొని పూర్వవైభవం అంటే అందం పరంగా కూడా పూర్వవైభవం సాధించి ఈ రోజు ఈ రేంజ్ లో ఉండడం అనేది స్టిల్ 40+ లో కూడా ఎంట్రీ ఇచ్చి 22 సంవత్సరాలు 23 సంవత్సరాలు అవుతున్నా కూడా ఈ రేంజ్ లో ఉండడం అనేది చాలా గొప్ప విషయం. అలాగా నయనతార కూడా ఈ సినిమాకి చాలా పెద్ద ప్లస్ పాయింట్ కాబట్టి బీమ్స్ మ్యూజిక్ ఒకటి, నయనతార గ్లామర్, ఆమె పర్ఫార్మెన్స్ 3 పాటలు వచ్చాయి. 3 పాటలు కూడా పెద్ద హిట్ అయ్యాయి. అవును. కాబట్టి మనశంకర వరప్రసాద్ గారు కూడా డెఫినెట్ గా చాలా పెద్ద హిట్ అవ్వడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. నెక్స్ట్ ఇందాక మనం చెప్పుకున్నాం రవితేజ భర్త అది కూడా. నెక్స్ట్ వచ్చి శర్వానంద్ కూడా ఈ మధ్య కాలంలో తను చేస్తున్న ప్రతి సినిమా కూడా డిసప్పాయింట్ చేస్తూ వస్తుంది. ఈ సినిమా నిజంగా చెప్పాలంటే శర్వానంద్ మార్కెట్ పడిపోయిన పరిస్థితి అంతే కదా. మధ్యలో అంటే ఇప్పుడు వెనక్కి వెళ్ళాలి. శర్వానంద్ హిట్ సినిమా ఏంటి, రాజా రన్ను, ఎక్స్ప్రెస్ రాజా, ఇట్లాంటి టైం శతమానం భవతి నుంచి ప్రాపర్ హిట్ లేదు కదా. కాబట్టి ఈ సినిమాతో అతను కూడా మంచి హిట్ కొడతాడని చెప్పి ఒక అంచనాలు ఉన్నాయి. ఆ డైరెక్టర్ గానీ ఆ టీం గానీ ఇది చూసినప్పుడు ఆ టైటిల్ ముఖ్యంగా నారీ టైటిల్ బాలయ్య యాక్ట్ చేయగా సూపర్ హిట్ అయిన సినిమా టైటిల్ కాబట్టి ఇలాగ అన్ని పాజిటివ్ అంశాలు దానికి ఉన్నాయి. ఇక అనగనగా ఒక రాజు సినిమా గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు అతను 3 సినిమాలు చేశాడు హీరోగా. ఆ 3 సినిమాలు 3 డైరెక్టర్లు వేరు. చాలా మంది గుర్తుండదు. జాతిరత్నాలు డైరెక్టర్ అంటే ఈ అనుదీప్ కొంచెం అస్తమానం ఎక్కువ కనిపిస్తున్నాడు కాబట్టి అనుదీప్ పేరు గుర్తు వస్తుంది. ఇప్పుడు ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమా డైరెక్టర్ ఎవరంటే మీరు చక్కన మీరని కాదు ఎవరైనా సరే మనం అనేది అందరికి గుర్తుకు రాదు. ఆర్జే స్వరూప్ రీసెంట్ గా ఏదో సినిమా ఒకటి కూడా అనౌన్స్ అయింది. అలాగే మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా డైరెక్టర్ ఎవరంటే అంటే అంత డామినేట్ చేశాడు మనోడు. నవీన్ పులిశెట్టి హీరో అంటే బ్యానర్ ఏంటి, డైరెక్టర్ ఏంటి ఎవరు చూడరు. చాలా మంది ఏమనుకుంటారంటే అతనే డైరెక్టర్ అనుకుంటున్నారు. అలాగే అంత క్రేజ్ ఉంది. అంటే సొంత టీం, అది రైటింగ్ టీం అనేది ఉంది తనకంటూ. ఇప్పుడు ఒక బేస్ ఉంది, ఫ్యాన్ బేస్ కూడా అతనికి ఏర్పాటు చేసుకున్నాడు. జాతిరత్నాలు సినిమా మామూలు హిట్ కాదు కదా. ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్స్ కూడా చూడండి. మల్లారెడ్డి కాలేజీకి వెళ్ళి మల్లారెడ్డి కోడలను కూడా రంగంలోకి దింపి అది అసలు విపరీతంగా వైరల్ అయిపోతుంది. ఇప్పుడు ఆమె సెలబ్రిటీ ఆమెతో డాన్సులు చేయించి అవును. అంటే మనోడు ప్రమోషన్స్ కూడా ఇరగదీసేస్తాడు. మామూలు తానే స్వయంగా దాంట్లో పూనుకొని తన సినిమాని ప్రమోట్ చేసుకుంటాడు. అవునవును. అంటే ఇంకొకటి ఏంటంటే యజ్ఞమూర్తి గారు అతనిలో ఉన్న క్వాలిటీ, ఇప్పుడు మనం ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ నుంచి ఇప్పుడు ఇది 4వ సినిమా. ఇంచుమించు చాలా సంవత్సరాలు అయిపోతుంది కదా, 6-7 సంవత్సరాలు అయిపోతుంది. అతనుకున్న క్రేజ్ కి ఈజీగా ఒక 7-8 సినిమాలు చేసి ఉండొచ్చు. కానీ అతను ఎక్కడ కూడా అంటే చాలా మంది అతను ఒప్పుకుంటే ఇమీడియట్ గా సింగిల్ చెక్ ఇవ్వడానికి సిద్ధపడి తిరుగుతున్న వాళ్ళు కూడా మనకు తెలుసు. మనకు అదే ఆశ్చర్యం వేస్తుంది. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లో ఒక చిన్న క్యారెక్టర్, నెగటివ్ రోల్, గోల్డ్ కాలనీలో గోల్డ్ అంటే ఆ టైప్ అనమాట. హై ప్రొఫైల్ ఉండేటువంటి ఒక ఇంట్లో వాడు జూనియర్ ఆర్టిస్ట్ కి ఎక్కువ అన్నట్టు చేసి ఈ రోజు ఇలాగా క్రౌడ్ పుల్లర్ లాగా. అది కూడా ఇంకొకటి అలా కాదండి. ఇప్పుడు సరే శర్వానంద్ అంటూ ఒక ఇది ఉంది, రవితేజ కూడా ఈక్వల్ రేంజ్ లో ఉన్నవాడు. మరి ఇతను కూడా ఒక ప్రభాస్ సినిమా తోటి మెగాస్టార్ చిరంజీవి సినిమాతో పాటు రిలీజ్ చేసుకునే ఇది చేస్తున్నాడంటే ఎంత ఇది ఉండాలి. ఆయన కూడా అందుకనే నాగవంశి కూడా ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడు సినిమా మీద. అసలు తను ఈ సినిమాకి ఏదో నామినల్ గా ఇస్తున్నాడు తప్ప ప్రచారం అంతా కూడా మనోడే చేసుకుంటున్నాడు. ఆ హీరోయిన్ తోటి ఆయన కెమిస్ట్రీ
బయట కూడా ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కాదు. మనోడు కాదు, మన ఫిల్మ్ జర్నలిస్ట్ కూడా ఇన్వాల్వ్ చేసి అదే మనోడు ప్రమోషన్స్ అంటే అలా అని కొంతమంది ప్రమోషన్స్ బాగా చేస్తారు, కంటెంట్ వచ్చేసరికి తేలిపోతుంది. మనోడు అలా కాదు, కంటెంట్ స్ట్రాంగ్ గా ఉంటది, అంతకంటే స్ట్రాంగ్ గా ప్రమోషన్ ఉంటది. ఇప్పుడు అతను రవీన్ పొలిశెట్టితో మనం పోల్చితే మనం వెనకబడిపోకూడదు అని చెప్పి మిగతా వాళ్ళందరూ కూడా జాగ్రత్త పడాల్సినంత ఇది చేస్తారు, క్రియేట్ చేస్తున్నాడు కదా. అవును, డెఫినెట్ గా హిలేరియస్ ఎంటర్టైనర్ గా అది ఆ సినిమా ఉంటది అని చెప్పి నాకు అనిపిస్తుంది. ఇలాగా ప్రతి సినిమా కూడా ఏ సినిమాకి ఏ సినిమాకు ఉండాల్సినటువంటి ప్రత్యేకత ఆ సినిమాకు ఉంది. అన్ని సినిమాలని బ్లాక్ బస్టర్ చేసేంత స్టామినా సంక్రాంతికి ఉంది కదా. అవును, కాబట్టి డెఫినెట్ గా ఈ సంక్రాంతికి వస్తున్నటువంటి 5 సినిమాలు కూడా అసాధారణటువంటి విజయాలు సాధించి 2026కి అంతకుముందు ఎప్పుడూ లేనటువంటి ఒక ప్రత్యేకత సంతరించేలాగా ఉండాలని మనం కోరుకుందాం. అదే అంటే 5 పందెం కోళ్ళు ఇప్పుడు దీనికదే ఇది 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 ఏమైనా వెనకబడతలేమో అనుకునేలాగా లేవు, అన్ని ఈక్వల్ గా ఉన్నాయి. కొంతమంది అందులో పెద్ద పెద్ద స్టార్లు ఉండొచ్చు, కొంతమంది చిన్న స్టార్లు అయి ఉండొచ్చు. కానీ ఏ సినిమాకి ఆ సినిమా చూసుకుంటే ఖచ్చితంగా ఇది ఆడుతుంది అనేటువంటి ఒక నమ్మకాన్ని మాత్రం. ఇందాక మనం శతమానం భవతి అని చెప్పుకున్నాం, అది కూడా అంతే కదా. ఆ సీజన్ లో పెద్ద హీరోలు చెప్పాలి ఏం వచ్చింది. దిల్ రాజు ఏంటి, ఈ సినిమా సంక్రాంతికి వస్తేనే ప్లస్ అవుతుంది అన్నట్టుగా ఆయన చాలా స్ట్రాటజిక్ గా సంక్రాంతికి రిలీజ్ చేసి పెద్ద హిట్ కొట్టాడు. అలా ఈ సంవత్సరం కూడా సంక్రాంతికి వస్తున్నటువంటి శర్వానంద్ ఈ సినిమాతో చాలా పెద్ద హిట్ కొట్టాలని మనం కోరుకుందాం. అలాగే థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఈసారి మాత్రం సంక్రాంతి కళకళలాడే అవకాశం పుష్కలం ఉండే సినిమా పరంగా కూడా. అవునవును, చూద్దాం ఏ స్థాయి కలెక్షన్స్ రాబడతాయి, ఏది దేనికి ప్లస్ అవుతుంది ఏంటి అనేది. 5 మీరు అన్నట్టు 5 కూడా సంక్రాంతి విజేతలుగా నిలవాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.